పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్న ఒక స్త్రీ ప్రియుడు మోజులో పడి తన భర్తతో గొడవ పెట్టుకుని విడాకులు తీసుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ప్రియుడు మొదటి భార్య పిల్లల్ని, రెండో భార్య పిల్లల్ని పెద్దిల్లు చిన్నిల్లు అని తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు. ఇలా కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయింది. అనుకోకుండా ఒకరోజు ఆమె ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు నా భార్యకు పుట్టిన పిల్లలు నాకు పిల్లలు అవుతారు, కానీ నా ప్రియురాలకు తన ముందు భర్తకు పుట్టిన పిల్లలు నాకు పిల్లలు ఎలా అవుతారు అని అనుకుని అతడు ఆ ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆమె ముందు భర్త మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇటు ప్రియుడు తన ముందు భార్య పిల్లలతో తను ఆనందంగా ఉన్నాడు. ఆమె చేసిన తప్పు వల్ల పిల్లలు అనాథలైపోయారు. భార్య పిల్లల్ని పట్టించుకొని వాడిని పోల్చడానికి చాలా జంతువులు ఉన్నాయి, కానీ తన సుఖ సంతోషాల కోసం పిల్లల జీవితాలని నాశనం చేసిన తల్లులను పోల్చడానికి ఒక్క జంతువు కూడా లేదు. ఎందుకంటే ప్రతి స్త్రీ జంతువు సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు తన తల్లి బాధ్యతను ఎప్పుడూ ఏ జంతువు విస్మరించలేదు, మనుషులు తప్ప.